హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు కనహ శాంతివనం గురించి. హైదరాబాద్ శివార్లో బెంగళూరు హైవే మీదుగా వెళ్తున్న రోడ్డులో కొత్తూరు సమీపంలోని ప్రకృతికి ప్రతీకగా నిలిచిన ధ్యాన కేంద్రం ఇది. 1400 ఎకరాల విస్తీర్ణలో 5 లక్షల చెట్లతో 40,000 మంది సందర్శకులను వసతి కల్పించి 1,00,000 మందికి భోజనం పెట్టగల సత్తా ఉన్న ఆసియా ఖండంలోని అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ఇది. మేము ఎల్బీ నగర్ నుండి ఓఆర్ఆర్ టోల్ ప్లాజా 12 నుండి ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ 15 దగ్గర కిందకి దిగాము. ఆ తర్వాత స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పిలువబడే 11వ శతాబ్ద తత్వవేత్త రామానుజు గారి ముందు ఉన్న రోడ్డు మార్గంలో అయితే మేము వెళ్ళాము. పాలమాకుల నుండి షాద్నగర్ వైపు వెళ్తుండగా చేగూరు గ్రామం వద్ద కుడి దిశ వైపు ప్రయాణం సాగిస్తే మీరు కనహ శాంతివనంకి చేరుకోగలుగుతారు. కనహ శాంతివనంకి మీరు చేరుకోగానే మొదటగా మీకు కనిపించేది కనహ మెడికల్ సెంటర్. ఆ తర్వాత మేము లోపలికి వెళ్ళాక కార్ పార్క్ చేసి రెస్ట్ తీసుకున్నాము. మీరు ఇప్పుడు చూస్తున్నది మెడిటేషన్ హాల్. అందరి దృష్టిని మరియు ఊహలని ఆకర్షించే విధంగా నిర్మించారు. ఒకేసారి 1,00,000 మంది ధ్యానం కోసం కూర్చునే సామర్థ్యం ఈ మెడిటేషన్ హాల్ యొక్క ప్రత్యేకత. వేసవిలో చల్లగా ఉంచడానికి నేల కిందట చల్లటి నీటితో ప్రవహించే కేంద్ర ప్రాథమిక ధ్యాన మందిరాన్ని కలిగి ఉంది. సెంట్రల్ హాల్ చుట్టూ 8 చిన్న శాటిలైట్ ప్యాడ్లు ఉన్నాయి. ఇందులో ఆడిటోరియం, కాన్ఫరెన్స్ హాల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ హార్ట్ఫుల్నెస్ 162 ప్రపంచ దేశాలలో ఉనికి కలిగి ఉంది. దానికి ప్రతీకనే ఈ 162 వివిధ జాతీయ పతాకాలు. ఇక్కడ మీరు కొన్ని రోజులు ఉండాలనుకుంటే ఇక్కడ కనిపించే కంఫర్ట్ డామ్స్లో మీరు ఉండొచ్చు. అలాగే టెంట్స్ కూడా ఉంటాయి. మీకేమైనా గ్రోసరీస్ కావాలంటే డామ్కి పక్కన ఉన్నటువంటి జనరల్ స్టోర్లో మీకు ఏవైనా కావాలంటే లభిస్తాయి. ఇప్పుడు మీకు కనిపించేది టెంట్. ఇలాంటివి ఇక్కడ చాలా ఉంటాయి. వీటిలో మీకు బెడ్తో పాటు మ్యాట్రెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది యాత్రా గార్డెన్. వివిధ రకముల పూల మొక్కలతో అందరి కళ్ళు ఆకర్షించే విధంగా దీన్ని నిర్వహిస్తున్నారు. యాత్రా గార్డెన్ అనేది నిశ్శబ్ద ఆలోచన మరియు ప్రతిబింబం యొక్క ప్రదేశం. ఇక్కడ మీరు ప్రయాణ రూపంలో రూపొందించబడిన అందమైన తోటల్లో శ్రేణిలో సమయాన్ని వేచిస్తారు. ఈ ప్రయాణం మానవ వ్యవస్థలోని శక్తి చక్రాల ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తుంది. మీరు ఒక ఆవాసం నుండి మరొక ఆవాసానికి నడుస్తున్నప్పుడు ప్రతి చక్రాల యొక్క వివిధ లక్షణాలను మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తారు. ఈ ఉద్యానవనంలో సమయాన్ని గడపడానికి అందరూ స్వాగతం పలుకుతారు. తద్వారా స్థలం యొక్క వాతావరణానికి అందరూ ఆనందంగా ఉంటారు. ఇక్కడ మీరు ఆర్టీసీ ద్వారా రావాలంటే వీడియోలో చూపిస్తున్న టైమింగ్స్కి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ పొల్యూషన్ ఉండొద్దు కాబట్టి అందరూ ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే వాడతారు. అవి ఇక్కడ మీకు రెంటల్ బేసిస్ మీద ఇస్తారు. పెద్దవాళ్ళు మెడిటేషన్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఒంటరిగా ఉండకుండా వారికి బోర్ కొట్టకుండా ఉండడానికి ఇక్కడ క్రీడా మైదానం అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలు ఆనందంగా ఆడుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రీన్ కనహ ఇనిషియేటివ్. ఇక్కడ బయోడైవర్సిటీ, దేశీయ మరియు అంతరించిపోతున్న జాతులను పెంపొందించడానికి తీసుకున్న పర్యావరణ చొరవ. ఇక్కడ వీళ్ళు శాస్త్రీయ ప్రణాళికతో సరికొత్త సాంకేతికతలను అవలంబిస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలుష్యం మరియు ఉష్ణోగ్రత స్థిరీకరణను ఎదుర్కోవడం. దీని వలన వన్యప్రాణులను సంరక్షించడం, మద్దతు ఇవ్వడమే కాకుండా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, మానవ శ్రేయస్సు మెరుగుపరచడానికి తీసుకున్న చొరవ. ఇక్కడ వీళ్ళు 400కు పైగా వివిధ ప్రాంతాలలో నేల కూలిన చెట్లను రవాణా చేసి నాటారు.
ఇప్పుడు అవి ఇక్కడ పూర్వ వైభవానికి పుంజుకుంటున్నాయి. దీనివల్ల భూసార పరిరక్షణ జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు న్యాచురల్ ఫార్మింగ్, హైడ్రోఫోనిక్స్, హార్టికల్చర్, నర్సరీ వంటివి చేస్తున్నారు. అలాగే నీటిపారుదలకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, రెయిన్ గన్స్ వంటివి వినియోగిస్తున్నారు. అలాగే ఇక్కడ వీళ్ళు ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి నీటిని శుద్ధి చేస్తారు. మళ్ళీ దీన్ని చెట్ల పెంపకం కోసం వినియోగిస్తారు. ఇప్పుడు మీరు చూసేది నూనె తయారు చేసే కేంద్రం. ఇక్కడ వీళ్ళే ప్రోడక్ట్స్ తయారు చేసి వీళ్ళే అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది లైబ్రరీ. ఇక్కడ ధ్యానంకి సంబంధించిన పుస్తకాలు, జర్నల్స్ మీకు చదవడానికి లభిస్తాయి. ఇప్పుడు మీరు చూసేది బుక్ స్టోర్. ఇక్కడ వివిధ రకాల బుక్స్ విక్రయించడానికి లభిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది కనహా మెడికల్ సెంటర్. ఇక్కడ మీకు ఫిజిషియన్స్, సర్జన్స్ అపాయింట్ బేసిస్ మీద దొరుకుతారు. అలాగే స్పెషలిస్ట్ విజిట్ కూడా ఉంటుంది. వీటిలలో కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, ఆప్థమాలజిస్ట్, ఈఎన్టీ, ఆర్థోపెడిషన్స్ ఉంటారు. అలాగే ఇక్కడ మీకు ఫార్మసీ, ల్యాబొరేటరీస్, 24/7 అంబులెన్స్ సర్వీస్ కూడా ఉంటుంది. అలాగే వీళ్ళు హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ మీ పిల్లల్ని చదివించాలి అని అనుకుంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి కనహా గ్లోబల్ స్కూల్లో అయితే మీరు చేర్చొచ్చు. ఇది ఇప్పుడు ఓపెన్ లేదు కానీ ఫ్యూచర్లో అయితే ఓపెన్ కాబోతుంది. అలాగే హార్ట్ఫుల్నెస్ లెర్నింగ్ సెంటర్. ఇక్కడ మీకు నర్సరీ నుండి 12th వరకు అయితే స్కూలింగ్ ఫెసిలిటీ ఉంటుంది. బ్రైటర్ మైండ్స్ అంటే జ్ఞానశక్తి ఉపయోగించి చూడకుండా లెటర్స్ గుర్తించడం, చదవడం, అలాగే కలర్స్ని ఐడెంటిఫై చేయడం వంటివి నేర్పిస్తారు. గీతోపదేశ్ అంటే 6 నుండి 15 సంవత్సరాల వాళ్ళకి భగవద్గీతలోని శ్లోకాలను నేర్పిస్తారు. చివరగా ఇది కనహా శాంతివనం యొక్క మ్యాప్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.